రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నదిలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఫ్లడ్ కృష్ణా నదిలో స్వల్పంగా తగ్గింది ఎగువ ప్రాంతంలో. అయితే ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద చేరుతూనే ఉంది. ఇప్పుడే ఆల్మట్టి డ్యాంకి వచ్చే వరద తగ్గింది. రాబోయే 2-3 రోజుల్లో ఆ ఎఫెక్ట్ శ్రీశైలం ప్రాజెక్టు మీద చూపే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే దాదాపుగా 92% ట్యాంక్ నిండిపోవడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద ప్రస్తుతం వస్తూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత చేరుతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో, అతి భారీ వర్షాలతో కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఆల్మట్టి డ్యామ్ కూడా నిండిపోయింది. తాజాగా ఆల్మట్టి డ్యామ్కి 69,000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. 59,000 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉంది. ఆ 59,000 క్యూసెక్కులు నారాయణపూర్ నుంచి జూరాలకే చేరుతా ఉంది. అంటే కృష్ణానదిలో దగ్గర ఒక 60,000 క్యూసెక్కుల దాకా జూరాల ప్రాజెక్టుకు వస్తూ ఉంది. ఇక తుంగభద్రలో ప్రాజెక్టులో కూడా తాజాగా ఫ్లడ్ మరొకసారి తుంగభద్రలో పెరిగింది. 39,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ ఉన్నాయి తుంగభద్రలో. 40,000 క్యూసెక్కులు కిందకి అవుట్ఫ్లో ఇస్తూ ఉన్నారు. సుంకేశ్వరం నుంచి శ్రీశైలం చేరుతా ఉంది. ఒకవైపు ఆల్మట్టి నుంచి, మరొక వైపు తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కులు చేరుతా ఉంది. ఇంకా ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లడ్ సాయంత్రానికి మారే అవకాశం ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు, మొత్తం మీద ఒక 60,000 క్యూసెక్కులు పైగా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. తుంగభద్ర నుంచి ఒక 40,000 దాకా వస్తూ ఉంది. మొత్తం మీద 1,00,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టులో. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 35,000 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఒక 32,000 క్యూసెక్కులు, మొత్తం మీద 67,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడికి 20,000 క్యూసెక్కులు, హంద్రీనేవాకు 2,600 క్యూసెక్కులు, ఆ కలవకొత్తి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,600 క్యూసెక్కులు, దాదాపు శ్రీశైలం బ్యాక్ వాటర్లో కూడా ఒక 25,000 క్యూసెక్కుల దాకా యూసేజ్ ఉంది. మొత్తం మీద 90,000 క్యూసెక్కుల దాకా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇంకొక 10,000 క్యూసెక్కులు ఎక్స్ట్రానే ఉండడంతో కొంచెం వాటర్ లెవెల్ కూడా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రజెంట్ మనం వాటర్ లెవెల్ కనుక పరిశీలించినట్లయితే 885 అడుగుల ఫుల్ ట్యాంక్ కెపాసిటీ గాను 883.2 అడుగులకి వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీ గాను 207.2 టీఎంసీల వరద చేరింది. అంటే గేట్లు ఎత్తడానికి అనువైన సమయం. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో ఒక గేట్ లిఫ్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 35,000 క్యూసెక్కుల దాకా నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 67,000 క్యూసెక్కులు, ఒక గేట్ ఎత్తివేయడం ద్వారా ఒక 35,000 క్యూసెక్కులు, దగ్గర ఒక 1,00,000 క్యూసెక్కుల దాకా నాగార్జున సాగర్కి చేరే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో ఫ్లడ్ కనుక మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్ ఫుల్ ట్యాంక్ 595 అడుగుల కెపాసిటీ గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 574 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీల ట్యాంక్ కెపాసిటీకి ప్రస్తుతం నాగార్జున సాగర్లో 276 టీఎంసీలు చేరింది. ఇంకా ఒక 35 టీఎంసీల దాకా నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఎగువ ప్రాంతాల నుంచి 6 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. నాగార్జున సాగర్ నుంచి కూడా ఒక టీఎంసీ అవుట్ఫ్లోస్ ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్కి 4,600 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,650 క్యూసెక్కులు, ఇక కుడికాలకి ఒక 4,900 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మీద నాగార్జున సాగర్ ద్వారా కూడా ఒక 9,000 క్యూసెక్కుల పైగా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. అవుట్ఫ్లోస్ పోగా నాగార్జున సాగర్లో ప్రతిరోజు అదనంగా 5 టీఎంసీల జలాలు చేరుతా ఉన్నాయి. ఈరోజు శ్రీశైలం గేటు కూడా లిఫ్ట్ చేస్తే రేపటి నుంచి ప్రతిరోజు 7-8 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఆదివారం నాటికి నాగార్జున సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ దాదాపు 300 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదను అంచనా వేసి సాగర్లో కూడా గేట్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి నేరుగా పులిచింతలకు అయితే వరద రావడం లేదు. కానీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకి 6,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. 18.5 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిల్వ ఉంది.
మొత్తం ఫుల్ ట్యాంక్ 45 టీఎంసీలు. అయితే పులిచింతల నుంచి ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ కూడా ఎలాంటి వరదను తీసుకోవడం లేదు. ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున వరద చేరింది. గేట్లు ఎత్తి సముద్రంలో కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కెనాల్స్ కూడా నీటిని తగ్గించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఫ్లడ్ నీటిని కనుక ఎక్కువగా విడుదల చేస్తే కాలువలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నీటిని సగానికి తగ్గించారు. గేట్లు ఎత్తి సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 4-5 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి ఒక 40 నుంచి 50 టీఎంసీలు వరద చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్లో గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో గేట్లు ఎప్పుడు ఎత్తబోతా ఉన్నారు అనే వివరాలతో మనం సాయంత్రం మరో వీడియోలో కలుసుకుందాం.